కాదు నిన్న శాతనారు పోయినా అంట అవనా సినిమాకు ఏంటి సాలార్ సినిమాకు ఏంటి ఓగా నీకు సినిమాలు షికార్లు అయిపోయినాయి అబ్బా ఎప్పుడు చూసినా సినిమాలు షికార్లు అవి చూసుకుంటూనే ఉంటాం ఏమైనా ఎవడో ఏడో తీసి పెట్టిరు మనమే అనిపిస్తున్నాయి మనం పై ఎదిరిందిరా అరే ఏం కాదా అన్న ఏమైనా అవుతుందో ఏమన్నా ఏం కాదా అన్న పడిపోయిందే తీసుకుపోతే మొత్తం దొక్కినరా పసుపు కుంకుమ నిమ్మకాయ ఏమైనా అవుతుందేం రా ఏం కదా అన్న చిన్నపిల్లలు ఎవరు వాడేసారు తీసేసిరేమో చిన్నపిల్లలు కదా ఏమైతే ఏం కదా అదిగో ఈ కోడికలు కూడా వీకేసారు నిమ్మకాయ కోడికలకు భయపడతావారా నువ్వు అయ్యో ఏం బెదరు అయితే అదిరింది ఏం కదా ఇక నిమ్మకాయకు భయపడతావుదా అరే ఇది వచ్చేది కూడా బంద్ అయింది ఓ ఏం భయపడతా నిమ్మకాయకు భయపడతావా నిమ్మకాయల కోడికలకు భయపడతా ఎట్లా కోడి బొచ్చు వీకేసి నిమ్మకాయ కోసి నాకు ఎవడో శాతవాడి చేసిండ్రా అవును పెద్ద మునగాడు నీకు శాతవాడి చేస్తున్నాగానే మొన్న నాకు వాళ్ళకి పంచాయతీ అయింది కదా లచ్చమ్మలకు వాళ్ళు ఏమైనా చేసిర్రో ఏమో నాకైతే పై అయితే అదురుతుంది నిమ్మకాయ ఎట్లనా భయపడ దర్శాడు చూసే భయపడట్టు రెండు పెట్టుకో నిమ్మకాయకి ఏమున్నదట నువ్వు అంత భయపడుతున్నావు నువ్వు కూర్చోప్ప నేను కూర్చుంటా కానీ చెట్టు కూడా ఏదో కట్టిరా యాదా దృష్ట భయపడుతున్నా ఏమన్నా ఏమో కాదు భయం పాడు గారు కూర్చోట అదే వస్తుంది పంతులు నాకు వస్తలేదురా అమ్మ బాబాయ్ కూకుతే వస్తుందన్నా నీ భయం పాడుగాను భయపడేది వచ్చేటట్టున్నావు నువ్వు కాదు వచ్చినారా ఏమైతుంది వాళ్ళు శాతవాడు చేసి మొన్న పంచాయతీ పెట్టుకున్నప్పుడే అనుకున్నా ఏమైతుంది ఏం కథను కుక్కలు కూడా వస్తున్నాయంటే ఏదో శాతవాడే పంతులు ఉన్నావా ఉన్నా నాకు వస్తలేదురా తినకన్నా తిరుగుతే వస్తుంది కూర్చోడు తిరిగితే వస్తుంది కూర్చోడు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నిమ్మకాయ దొక్కినప్పటి నుంచి అన్ని బంద్ అయినాయిరా అమ్మ బాబాయ్ ఏమో నిమ్మకాయకే భయపడుతున్నావు నువ్వు నిమ్మకాయ పాడుగాను నిమ్మకాయ కుక్కలకు ఈకలకు భయపడుతున్నావు నీకెవడు ఏమయ్యాడు అరే ఎవడో శాతవాడు అయితే చేసిండ్రా వాయమ్మ నీ దగ్గర ఏమున్నదట శాతవాడు చేస్తారే మొన్న వాళ్ళకి నాకు పంచాయతీ అయిందా సార్ ఇన్న కానీ నీకు శాతవాడు చేసి అంత ఉన్నా అది నీకు కుకో ఏంది ఓ తినకన్నా తినుకుతే వస్తుంది ఓ ఉన్నా నా ఏం ఉన్నా ఇన్నే కూర్చో అనుకున్నా మొగ్గురు తక్కువ కొడుకు రారా కొడుకు ఈయన అనుకున్నావు ఆ నిన్నమని నా జతను వచ్చినట్టు ఇవాళ రాలేదంటే కొడుకే పెట్టిండు ఆ జతకు ఆ తడకల సాయిగాడు కలిసిండు ఆ కొడుకు దొరికిపోయిండు ఆ కొడుకు దొరికిపోయి తాండూరులో ఏమాడో మిన్నడు అని తీసుకొచ్చింది పంతులు రే ఎందుకు బతకరా నాయన పంతులు అదే పంతులు ఈ కొడుకు కూడా నన్ను వదిలేసిపోయిండు
పెంటనా పెంటనా అయ్యి పెంటనా ఎక్కడ వాయరు పెంటన పత్తకలే పాయ్ నేను చెప్పకుండా 20 కూడా రాయా పెంటను ఓరే అమ్మ పెంటన్నా నాకు ఇప్పుడు తెచ్చి గిడ కూర్చోబెడితే ఏమన్నా పొద్దుపోతుంది చీకటైతే నాడు చలి పెడుతున్నది పోదాం మాకు గీంతున్నది చేసి పోదాం ఇక అయిపోయా 2 నిమిషాలు ఎంత టైం పడుతుంది కూర్చో ఓ పెంటనా పెంటనా ఓ పెంటనా అన్న పెంటనా కూడా పిలిస్తే కూడా వాళ్ళకకుండా ఎట్లా వస్తున్నాడు అన్నాడు రా అరే పెంటానా ఓ పెంటానా ఓ పెంటనా పెంటాను ఓ పెంటానా ఓ పెంటానా అరే తొక్కిగలరు జర్రా తొక్కుంటూ అవుతాడేం రా అరే ఏమైంది రా పెంటానకు ఏమన్నా ఇట్లా అవుతున్నాడు అరే ఏమైంది రాపా అరే మనిషి ఇంతకు పెంటానా ఏమిరా మనిషి కూడా చూస్తలేడు అట్లా తొక్కుంటూ పోతున్నాడు మనిషి మానబోతాయి తన్ని మనిషిలా మానవాడా ఊకే నా పని వేస్ట్ చేసుకుంటున్నా